హలో అందరికీ. పరమాత్మను తెలుసుకోవడానికి దేహం ఒక ఉపకరణం. దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఊరేగిస్తే రథాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో ఇది దేహం కూడా దేవుని రథం. అందుకని దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మన రోజువారీ కష్టాలు సుఖాలు అనేక కష్ట నష్టాలు అన్నీ వస్తాయి. అన్నీ వచ్చి పోయేవే కానీ ఏ నిలకడగా ఉండవు. వాటికి అంత స్పందించగా మనం దైవనామస్మరణతో ముందుకెళ్ళాలి. కాలాన్ని వృధా చేసుకోకూడదు. గడిచినగా ఒక్క క్షణం కూడా మనకు తిరిగి రాదు. జ్ఞానాన్ని పట్టుకుని మంచి వైపు మనం అందరం వెళ్దాం, సార్థకం చేసుకుందాం. యోగాన్ని పట్టుకోవాల్సింది పట్టుకోవాలి. అక్కర్లేని విషయాలు పట్టుకోకూడదు. పోతే తన పిల్లని ఎంతలాగా హత్తుకుని పట్టుకుంటుంది.